హైదరాబాద్ లో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సామాన్య కుటుంబంలో పుట్టిన చంద్రబాబు తన ఆస్తులను పెంచుకున్నారని ఆరోపించారు. జగన్ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు పెంచుకున్నారని విమర్శించారు. ఇద్దరి పాలనలో ప్రజలు ఆస్తులు మాత్రం పెరగలేదన్నారు. వేల కోట్ల ప్రభుత్వ భూములను కూటమి ప్రభుత్వం అమ్మాలని చూస్తోందని ఆయన తెలిపారు. రెండవది, నిన్ననే సుప్రీంకోర్టులో ఒక ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మి విషయం. మూడవది, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం తిరుపతి. నాలుగవది, ఆర్టీసీ బస్టాండ్లు. భారత రాజ్యాంగాన్ని మార్చి ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ రిజర్వేషన్లు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావటం లేదు. ఓబీసీలకు ఎస్ఆర్ ఆస్తులు పెంచుకుంటూ పోతున్నాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు పెంచుకో, నాకేం అభ్యంతరం లేదు. జగన్ కూడా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి వాళ్ళ నాయన పేరు పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. దీంట్లో అనుమానమే లేదు. లక్షలు కాకుంటే వేల కోట్ల రూపాయలు. ప్రజల ఆస్తులు మాత్రం అమ్మేస్తున్నారు, వీళ్ళ ఆస్తులు మాత్రం పెంచుకుంటున్నారు జగన్ చంద్రబాబు. రెండవది, నిన్ననే సుప్రీంకోర్టులో ఒక ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మి విషయం.